హాయ్ అండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ సాసులు లేకుండా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం గ్యాస్ మీద ఒక బాండెలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ వేసుకొని హై ఫ్లేమ్లో 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వండుకున్నటువంటి రైస్‌ని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని, అలాగే ఒక 1 స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నాన్నంతా. సో, అంతే అండి. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అదంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. వేడి వేడిగా తింటే చాలా బావుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్